నాకు తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాగా. నాకైతే ఈ పెళ్లి ఇష్టమే. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. అయితే విను, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరైనా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ నూతులోనూ దూకి చావడానికి వెళ్తున్నా. ఏంటి ఒక్క ముక్క అర్థం కావట్లేదు? ఏమండి కొంచెం కూల్గా మాట్లాడండి. సౌజీ, ఈ చీరలో చాలా బాగున్నావు తెలుసా? నా బట్టలు ఎలా ఉన్నాయి? బట్టల్లానే ఉన్నాయి. మేడం కొంచెం స్మైల్. సౌజీ నవ్వమంటున్నాడు. నేను నవ్వను. మేడం కొంచెం దగ్గర జరగండి. అయిపోయిందా? నేను వెళ్ళాలి. సౌజీ ఆగు, ఇంకొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఇలా ఎత్తుకున్నట్టు. నాకు అంత ఆనందం లేదు. అంగన్వాడిలో గుడ్లకి పెట్టే పని ఉంది, వెళ్తున్నా. నువ్వు తీసే, కంప్యూటర్లో యాడ్ చేసుకుందాం. సరే అన్న, అలా కానీ. కొంచెం వైఫై వాడుకోవచ్చా? ఇప్పుడు వాడుకోండి, ఎంత కావాలంటే అంత. వైఫై ఏమైందండి? ఏమైందా? ఎంగేజ్మెంట్ అయింది. అందుకే నాకు కొత్త సారీ. చీర బాగుందా? ఈ బార్డర్ కూడా బాగుంది కదా. పెళ్ళి ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏదైనా సజెషన్ ఇమ్మని అడిగా. మీరు సజెషన్ ఇవ్వడానికి వస్తారనుకుంటే ల్యాప్టాప్ పట్టుకుని వైఫై వాడుకోవడానికి వచ్చారా? ఇచ్చాను కదండి ఒక ఐడియా. ఇచ్చావులే బొక్కలో ఐడియా. నీకంటే ఆ ధోని గారిని అడిగిన మంచి ఐడియా ఇచ్చేవాడు. ఏంటండి బూతులు మాట్లాడుతున్నారు? నాకు వచ్చే కోపానికి ఇప్పుడు బూతులే వస్తాయి. మరి నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. వద్దులేండి. పర్లేదు అడగండి. వద్దులేండి. పర్లేదండి. నాకు ఇలా పెళ్లి ఫిక్స్ అయింది కదా, మీకేం బాధగా లేదా? అనిపిస్తుందండి. ఎందుకు? అది మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కదా, అది మీకు బాధ అనిపిస్తుంది కదా, అందుకే నాకు కూడా బాధ అనిపిస్తుందండి. ఒకవేళ నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకోండి, అప్పుడు బాధపడతారా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకలా అనుకుందాం. నాకు ఈ పెళ్ళి ఇష్టమో కాదో నేను మీకు చెప్పలేదు. నాకు జస్ట్ ఇప్పుడే పెళ్ళి ఫిక్స్ అయింది. ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ మీకు కూడా చెప్దామని వచ్చాను. అలాగే అనుకోండి. హాయ్ ఇంజనీర్ సార్, చెప్పండి. హాయ్. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు పెద్ద అవుతానా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు పెద్ద అయ్యాను కదా,
అందుకే పెళ్లి చేసుకుంటున్నా. నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. హ? ఎలాంటి సాకులు చెప్పకూడదు, సరేనా? హ? ఇప్పుడేమనిపిస్తుంది? కాలుతుంది. ఆ? కాలుతుంది. ఆ. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీరు సౌజన్య అక్కని లవ్ చేస్తున్నారని. మీరే నా మాట వినలేదు. అయినా అదేంట్రా నాతో అలా చెప్పించేసింది? అప్పటి వరకు నాకు కూడా క్లారిటీ లేదురా. సరే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా సార్, వెళ్ళి మాట్లాడండి. అరే, వాళ్ళ నాన్న సంగతి తెలుసు కదరా. లాస్ట్ టైం కొట్టడానికి వచ్చాడు, ఈసారి చంపేయడానికి వస్తాడు. వాళ్ళ నాన్న సంగతి తర్వాత సార్, ముందెళ్ళి సౌజన్య అక్కతో మాట్లాడండి సార్. సౌజన్య గారు, సౌజన్య గారు, ఏంటి, బర్ణాలు కావాలా? బర్ణాలేంటండి? అదే కాలుతుందన్నారుగా, బర్ణాలు కావాలేమోనని రాసుకోవడానికి. జోకులు వద్దండి ప్లీజ్. చెప్పండి. ఇంకేం చెప్పాలండి, చెప్పవలసిందంతా మీకు చెప్పేశా. మీరే చెప్తే. మ్. ఏం చెప్పాలి? అదే నువ్వు చెప్తే నేను వెళ్ళి నా రీసెర్చ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతా. అదే ఎస్ చెప్తే. ఎస్. ఇది మా బావంటే ఇష్టం లేకేసి చెప్పట్లేదు, మీ మీద ఇష్టముండే. ఆ రోజు మీరు ఊరెళ్ళిపోయాక అర్థమైంది. మీరు మళ్ళీ వస్తారని అనుకోలేదు, కానీ వచ్చారు. ఈసారి వదిలి వెళ్ళిపోతారు అనుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? తెలీదు. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని ప్రేమించడం ఇంజనీర్ గారు. పెళ్ళి ఫిక్స్ అయ్యాక ప్రేమించుకోలేదండి, ప్రేమించుకున్నాక పెళ్ళి ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మీరే మా పెళ్లి చేయాలండి. మీరే మాకు పెద్ద మనిషి. అలా అమ్మా నాన్నతో కాదు కానీ ముందు చేతియండి. వాళ్ళ బావతో మాట్లాడదాం, పదండి. మాడతాను. రాఘవా, ఇంజనీర్ గారు మీ మరదలు లవ్ చేస్తున్నారు. మీ మరదలు కూడా ఆయన లవ్ చేస్తుంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని తప్పుకున్నావు అనుకో, వాళ్ళిద్దరూ ఒకటి అవుతారు. నేను సర్పంచ్ అయ్యాక నీకు మంచి గుంటను సెట్ చేస్తా. అదే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. ఏంటి బ్రదరు, నా మరదల్ని ప్రేమిస్తున్నావా? అవునండి. ఒక పని చెయ్యి, ఆ? త్యాగం చెయ్యి. మరి ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. త్యాగం చేయాలి. ఒరే, నీ దగ్గరికి నువ్వు త్యాగం చేస్తావని వస్తే ఆయన త్యాగం చేయమంటావేంట్రా? ప్రతిసారి నేనే త్యాగం చేయాలా? పోయినసారి నేను త్యాగం చేశా.
ఈసారి ఆయన త్యాగం చేయమను. కావాలంటే వచ్చేసారి మళ్ళీ నేను త్యాగం చేస్తా. అంతే, ఇందులో ఏం మార్పు లేదు. ఒరే ఒరే రాఘవా, ఓ రాఘవా, ఈడో ఒప్పుకోలేదంటే వాళ్ళ అమ్మ నన్ను అసలు ఒప్పుకోరు. ఇప్పుడు నేను త్యాగం చేయాలా? సర్పంచ్ గారు, నేను త్యాగం చేయాలా? అడంత గట్టి ఫిక్స్ అయిపోయాడు భయ్యా. ఇంకో ప్లాన్ వేద్దాం. సార్, మీరు గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు అదే దండ నా మెడలో ఉంచి డైరెక్ట్గా అట్నుండి అంటే శ్మశానికి తీసుకెళ్ళిపోతారు. పోనీ పారిపోతే? సర్పంచ్ గారు, ఒకసారి పారిపోయినందుకే ఆ అమ్మాయిని ఒప్పించడానికి ఇంత టైం పట్టింది. ఈసారి పారిపోయాను అనుకోండి, వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించడానికి జీవితాంతం టైం సరిపోద్ది. అయినా నాకు తెలియకుండా అడుగుతానండి, ఈడితో తిరిగి మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నిజమే. అరే ధోని, రేపు నుంచి నాతో తిరక్కు, దూరంగా ఉండు నాకు. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది దీని వల్ల. మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడండి. అమ్మా. ఒరే నాన్న, ఎక్కడున్నావు? అదేలే, విలేజ్లో డ్యూటీలో ఉన్నానమ్మా. చెప్పమ్మా. నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? చెప్పు, అది గుడ్డో బ్యాడో చెప్తాను. ఇప్పుడు రాంబాబు మామయ్య వాళ్ళ కూతురు సంధ్య ఉంది కదా. ఎవరు? అదేరా, మామయ్యకి మనకు గొడవలయ్యాయి కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మనం మాట్లాడుకోవట్లేదు. అవునవును. వాళ్ళ కూతురు సంధ్యకి నీకిచ్చి పెళ్లి చేయమని వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి మరీ అడిగారురా. నేను నాన్న ఒప్పేసుకున్నాం, వాళ్ళకి మాట కూడా ఇచ్చేసాంరా. ఎందుకంటే ఈ విధంగానే రెండు ఫ్యామిలీలు కలుస్తాయి కదా. అది నువ్వు హైదరాబాద్ రారా, మిగతావన్నీ మాట్లాడుకున్నాం. అమ్మా అమ్మా అమ్మా. పోన్లేరా, ఈ పెళ్లితోనైనా మా అన్నయ్య మేము మళ్ళీ కలుస్తాం. గుడ్ న్యూస్ అని చెప్పి గుండెలు పగిలిపోయి న్యూస్ చెప్పింది. ఇంజనీర్ గారు, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పించేసా.